మన మల్లె చెట్టు ఇది ఈ ఇంట్లో ఉన్న అన్ని మల్లె చెట్టు కన్నా ఇది ఎక్కువగా కాస్తుంది, ఇంకా లావుగా కూడా ఉంటుంది. మేము కోసేసాము, నిన్న బంధువులు వచ్చారు, అందుకే వాళ్ళు కోసి ఇచ్చేసాము, ఇంటికి తీసుకెళ్ళారు, కావాలని చెప్పారు. ఇదిగో చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడే వస్తున్నాయి, రోజు వస్తాయి. రోజు మా నాన్నమ్మ కోసి తలకి పెట్టుకుంటుంది. ఇంకా ఇదంతా మా ఊరే ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది మా మసీదు, మెయిన్ ఊరికంతా అదే మసీదు, అందరూ అక్కడికే వస్తారు. ఇంకా అది అక్కడికి వస్తే మన ట్యాంక్, అది ఈ మున్సిపాలిటీ రోజు ఒక రోజు కాకుండా ఇంకో రోజు అలా నీళ్ళు వదులుతారు, అది పట్టుకోవాలి మా నాన్నమ్మ వాళ్ళు. ఇదిగోండి, ఇదంతా అటువైపు ఏరు. ఒకరోజు పెన్నా నది, ఒకరోజు అది కట్ట విరిగిపోయి నీళ్ళంతా వచ్చేసింది, అప్పుడు ఈ ఊరంతా మునిగిపోయింది. ఇక్కడ రొయ్యలు అవన్నీ పెడతారు ఫ్రెండ్స్. అది ఆ కట్ట విరిగిపోయి ఈ రొయ్యలు అంతా ఇటువైపు వచ్చేసాయి ఫ్రెండ్స్. అవి కొంతమంది పట్టుకుంటున్నారు, కొంతమంది వదిలేశారు. అప్పుడు మేము చాలా ఇబ్బంది పడాము ఫ్రెండ్స్. నీళ్ళు ఇదంతా ఊరంతా మునిగిపోయాయి ఫ్రెండ్స్. చాలా కొన్ని ఇళ్ళలు అయితే అసలు కనిపించలేదు. అప్పుడు కొంచెం తేలుకున్నాం మేము. సముద్రం కలిసిపోయింది, ఇక్కడ దగ్గరే సముద్రము. ఇక్కడ నుంచి ఇలా టర్నింగ్ తిప్పుకుంటే అదే సముద్రము. అక్కడ నుంచి నీళ్ళు అటువైపుకి వెళ్ళిపోయి అప్పటి నుంచి మనం తేలుకున్నాం. రోజు కొంచెం తగ్గిపోయింది, అప్పుడు తేలుకున్నాం. అంతే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.